కాకినాడ నుండి అన్నవరం బస్ ఎక్కాను. ఇలా ఎక్కిన వెంటనే నాకు వామిటింగ్స్ మొదలెట్టాయి. టికెట్ తీసుకున్నాను. వెంటనే మళ్ళీ కిందకి దిగి వాష్‌రూమ్‌కెళ్ళి వామిటింగ్ చేసుకున్నాను. క్లైమేట్ అద్దిరిపోయింది. చాలా బాగుంది. ఇలా ఉంటే షూట్ చేయడానికి భలే ఉంటదసలు. జస్ట్ చిన్న షాట్ తీసాం, వర్షం స్టార్ట్ అయిపోయింది. వెంటనే చాలా గట్టిగా మళ్ళీ డోర్ చేద్దామంటే కరెంట్ లేదు. అవుట్‌డోర్ చేద్దామంటే నా ఫోన్ కాబట్టి ఓకే. కొంచెం బ్రైట్‌నెస్ అది ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. లేకపోతే అస్సలు ఐ మీన్ ఒక సైడ్ మొత్తం షాడో పడుతుందనమాట. సో, షూటింగ్ ఆపి కాసేపు బ్రేక్ ఇచ్చామనమాట. షూట్‌కి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 6 కూడా అవ్వలేదు ఇంకా. తమ్ముడు కూడా లేడు ఇంట్లోనే ఈరోజు డ్రాప్ చేయడానికి కాంప్లెక్స్ వరకు. సో నేను ఆటో కోసం వెయిట్ చేయలేను. ఎర్లీ మార్నింగ్ ఆటో కోసం వెయిట్ చేయాలి. అండ్ ఆటోకి కాంప్లెక్స్కి వెళ్ళాలి. అన్నవరం వెళ్ళాలి. అన్నవరం వచ్చేసాను. షూట్ వాళ్ళు వచ్చి నన్ను పికప్ కూడా చేసుకున్నారనమాట. మ్యాక్సిమం కారు ఉంటే కారు, లేకపోతే బైక్ మీదే పికప్ చేసుకుంటారు. నాకేమీ ఒపీనియన్ ఉండదు దాని మీద. ఓకే పర్లేదు అని అడ్జస్ట్ అయిపోతాను. రాగానే నాకు టిఫిన్ పెట్టారనమాట. హోటల్లోనే కొనేసారు టిఫిన్. ఇంట్లో నుండి కావాలన్నా తీసుకొస్తారు, బట్ నేను మ్యాక్సిమం హోటల్దే ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ షాట్ మేడ మీద అనమాట. క్లైమేట్ అద్దిరిపోయింది. చాలా బాగుంది. ఇలా ఉంటే షూట్ చేయడానికి భలే ఉంటది అసలు. క్లైమేట్ ఎండాకాలంలో ఇలా క్లైమేట్ ఉండడం చాలా గ్రేట్ అనమాట. ఇలా మేడెక్కాము, కెమెరా ఆన్ చేసాము. చిన్నగా చినుకులు పడడం స్టార్ట్ అయ్యాయి. పర్లేదు చిన్నదే కదా, సీన్ కంప్లీట్ చేసేద్దాం అనేసి ఇంకా చేస్తున్నాం అనమాట. చూడాలి ఎంతవరకు సీన్ అవుతుందో. చూసాను అవుతుంది. ఆల్మోస్ట్ 2 టేక్స్ మాత్రం అయ్యాయి. టేక్స్ అంటే యాంగిల్స్ అనమాట. 2 యాంగిల్స్ తీసాము. దట్స్ ఇట్. ఇంకా తీయడానికి వీల్లేదు. వర్షం గట్టిగా పడ్డది వెంటనే, ఇంకా చాలా గట్టిగా అనమాట. అసలు ఈరోజు షూట్ అవుతుందా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది నాకైతే. బట్ థ్యాంక్ గాడ్ అవుట్డోర్ ఎక్కువ లేవన్నమాట సీన్స్. సో మంచిదే. జస్ట్ చిన్న షాట్ తీసాం, వర్షం స్టార్ట్ అయిపోయింది. వెంటనే చాలా గట్టిగా మళ్ళీ. ఎందుకండి ఆ షాట్ అక్కడితో ఆపి లోపలికి వచ్చి వేరే షాట్ తీసేస్తాం. టైం ఎందుకు వేస్ట్ చేయడం. షూటింగ్ ఆగింది ఈ వర్షం వల్ల. ఐ మీన్ ఎంత వర్షం వస్తున్నాయంటే ఇండోర్ చేద్దామంటే కరెంట్ లేదు. అవుట్డోర్ చేద్దామంటే నా ఫోన్ కాబట్టి ఓకే. కొంచెం బ్రైట్నెస్ అది ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. లేకపోతే అస్సలు ఐ మీన్ ఒక సైడ్ మొత్తం షాడో పడుతుందనమాట. సో షూటింగ్ ఆపి కాసేపు బ్రేక్ ఇచ్చామన్నమాట. చాలా ఎక్కువ పడుతుంది వర్షం. చాలా ఎక్కువ పిడుగులు ఎక్కువ పడుతున్నాయి వర్షం కన్నా. ఇలా పెట్టి తీయొచ్చా వ్లాగ్స్? ఇలా పెట్టి తీస్తే చెయ్య ఐ మీన్ హ్యాండ్ పెయిన్ రాదు, చేతుల నొప్పులు రావు. నేను మిర్రర్లో కూడా చూడకుండా నేను నా హెయిర్ స్టైల్ బాగానే వేసుకున్నాను. నార్మల్ టైంలోనే రా అని ఎంత ట్రై చేసినా సరే అది కరెక్ట్గా వచ్చి రాదు. ఇలాంటప్పుడు మాత్రం బాగానే వస్తుంది. కంగారుగా వేసుకున్నా సరే అందంగా వచ్చింది. ఓ కరెంట్ వస్తుంది. వచ్చేసింది, షూట్ చేసేస్తున్నాం. స్క్రిప్ట్ ఇది నాకు సగమే పంపారనమాట చూడమని. ఇప్పుడు చూడాలి. పెద్ద ఏం కాదు, చిన్న సింపుల్ కామెడీ డైలాగ్స్ కదా, ఈజీగా అయిపోతాయి. మార్నింగ్ ఎందుకు షూట్ చేయలేదంటే ఐ మీన్ బస్సులో వచ్చేటప్పుడు గట్రా చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఎందుకు చేయలేదంటే నాకు ఐ డోంట్ నో ఏమైందో తెలీదు. అంటే నైట్ నుండి నాకు స్టమక్ పెయిన్ వస్తుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంటుంది కదా, అది వస్తుందన్నమాట. ఓన్లీ గ్యాస్ట్రిక్ పెయినే కదా అనుకున్నాను. నైట్కి మార్నింగ్కి తగ్గిపోతుందని అనుకున్నాను. ఓకే పెయిన్ అయితే తగ్గింది. బట్ మా ఇంటి దగ్గర నుండి కాకినాడ బస్ వరకు ఎక్కాను. ఓకే కాకినాడ వచ్చే వరకు బాగానే ఉంది.
కాకినాడ నుండి అన్నవరం బస్ ఎక్కాను. ఇలా ఎక్కిన వెంటనే నాకు వామిటింగ్స్ మొదలెట్టాయి. టికెట్ తీసుకున్నాను. వెంటనే మళ్ళీ కిందకి దిగి వాష్‌రూమ్‌కెళ్ళి వామిటింగ్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చేటప్పుడు రోడ్ మీద 2 టైమ్స్ బస్ ఆపాననమాట. ఐ డోంట్ నో అసలు నేను తిన్నదే తక్కువ నైట్. అలాంటిది నాకు వామిటింగ్స్ అయ్యాయనమాట. అంటే గ్యాస్ ఉంటది గదా! అది మొత్తం గ్యాస్ట్రిక్ ఇది ఉంటది కదా లిక్విడ్ అది మొత్తం బయటకొచ్చిందనమాట. మామూలుగా కాదు. ఇంకా నీరసంలోని అసలు ఫోనే బ్యాగ్‌లో పడేసాను. అసలు చేత్తో పట్టుకోలేదనమాట. అందుకనే షూట్ చేయలేదు. ఒక్కొక్కసారి ఇలానే అవుతూ ఉంటది. బట్ షూట్‌కి మనం డేట్ ఇచ్చామంటే ఖచ్చితంగా రావాల్సిందే. మనం డేట్ ఇచ్చి, మనం హ్యాండ్ ఇస్తే వాళ్ళకి పాపం చాలా లాస్ ఉంటది. కెమెరా రెంట్ కానీ ఇవన్నీ గూడా లాసే వాళ్ళకి. సో, అందుకని ఇంకా ఏదోలా భరించొచ్చేసాను. ఇక్కడికొచ్చాక టిఫిన్ చేశాను, మెడిసిన్ వేసుకున్నాను. సరిపోయింది. సెట్ అయిపోయింది. షూట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది చిన్న షార్ట్స్ అన్నమాట. ఐ మీన్ చిన్న స్టోరీస్. సో, ఎక్కువ టైం పట్టదు. ఓన్లీ డైలాగ్స్, మోనిటైజేషన్ షార్ట్స్ కూడా ఎక్కువ ఉండవన్నమాట. సో, ఈజీగా అయిపోతుంది షూట్. తర్వాత డబ్బింగ్ గూడా చెప్పేసి ఎళ్తాను నేను. యెస్. డబ్బింగ్ చెప్పడం కూడా వీడియో షూట్ చేస్తాను. అఫ్‌కోర్స్ నేను ఎన్ని సార్లు డబ్బింగ్ చెప్పినా ఐ డోంట్ నో. నాకు కాన్ఫిడెన్స్ ఉండదసలు. యాక్టింగ్ నేను ఎంత కాన్ఫిడెంట్‌గా చేస్తానో, అంత కాన్ఫిడెంట్‌గా నేను డబ్బింగ్ చెప్పలేను. ఐ డోంట్ నో వై. ఐ మీన్ నా వాయిస్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే సెట్ అవ్వదేమో నా వాయిస్, ఇలా ఉండదేమో, అలా ఉండదేమో, అలా రావట్లేదేమో, గట్టిగా రావట్లేదేమో, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాన్ఫిడెన్స్ ఉండదు. సరే చెప్పలేను. ఎన్ని సార్లు ఎన్ని డెమో ఫిలిమ్స్‌కి చెప్పాను. నావి. నేను వేరే వాళ్ళవి చెప్పను. వేరే వాళ్ళవంటే ఒక 2, 3 చెప్పాను. అది కూడా నా ఏజ్ అమ్మాయిల క్యారెక్టర్స్‌కి కాదు. 8 ఇయర్స్ బేబీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! వాళ్ళకి చెప్పాను నేను డబ్బింగ్. వేరే వాళ్ళ దాంట్లో. యెస్. నావి అయితే నేను మాక్సిమం షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ ఇలాంటి ఆటికంటే మూవీస్‌కైతే నేను చెప్పను గానీ, మిగతా అన్నాట్లికి చిన్న ప్రాజెక్ట్స్ అన్నాట్లికి డెమోస్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అన్నాట్లికి నేనే నా ఓన్ వాయిస్ ఇస్తాను డబ్బింగ్. నేనే చెప్తాను. ఎన్ని సార్లు చెప్పినా 4 ఇయర్స్ నుండి అలవాటుంది. అయినా సరే నేను డబ్బింగ్ సరిగ్గా చెప్పలే. ఇప్పటికి చెప్పలే. అంతే ఎవరు చేసే పని ఆళ్ళు చెయ్యాలి. నేను ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేయగలను. డబ్బింగ్ చేయడానికి ఇంకా అలవాటవ్వాలనుకుంటా నాకు. ఏమో. డబ్బింగ్ టైం. చాలా కష్టపడుతున్నారు. ఒక్కొక్కటి 4, 5 సార్లు చెప్తున్నా. ఇంటికి వెళ్ళిపోతున్నాను. షూట్ అయిపోయింది. మీ దగ్గర ఏమన్నా ల్యాప్టాప్స్ ఏమన్నాయా? నో. మాది అమ్మేసాం. చిన్నదే కదా షూట్. సో, చాలా త్వరగా అయిపోయిందనమాట. డబ్బింగ్ ఫినిష్ అవ్వలేదు. ఓకే. నేను బస్ ఎక్కాక తీస్తాను మళ్ళీ. ఇక్కడ చాలా ఎండగా ఉంది. ఇంకా 3 అయింది. నో సారీ 4 అయింది. 4 అయినా సరే ఇంత ఎండగా ఉంది. నాకు నెత్తొస్తుంది. నేను షూట్స్‌కి వెళ్ళేటప్పుడు మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే ప్రిఫర్ చేస్తాను. వాళ్ళొచ్చి పికప్ చేసుకుంటే నాకు ఇంకా మంచిది. బట్ నేను ఎక్కువ ఆర్టీసీ బస్ మీదే వెళ్తూ ఉంటానన్నమాట. ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలా అలసిపోయాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.